ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అప్పులు, విదేశీ మారక నిల్వలు లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్కు జాక్పాట్ తగిలింది. ప్రాచీన సింధు నదిలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు తేలడంతో ఆ దేశానికి భారీ ఊరట లభించినట్లయింది. ఈ బంగారం నిక్షేపాలను వెలికితీస్తే వాటి ద్వారా వచ్చే సంపదతో అప్పులు తీర్చడం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అత్యంత పురాతనమైన సింధు నదిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. ఈ సింధు నదిలో 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు అంటే భారత కరెన్సీలో ఏకంగా 18,500 కోట్ల విలువైన సంపద ఉందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్లో ఎక్కువ భాగం ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జిల్లాలో భారీ స్థాయిలో బంగారం, ఇతర ఖనిజాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. బంగారం నిక్షేపాలు దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయని పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమారుగా 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన ఈ బంగారం అటాక్ జిల్లాలోని 32 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని వెల్లడించింది. సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆ బంగారం అంతా నదీ గర్భంలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సింధు నది ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో ఒకటిగా నిలిచింది. అయితే భారీగా బంగారం నిల్వలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ 144 అమలు చేసినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. బంగారం వంటి విలువైన ఖనిజాలు దేశ ఖజానాకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శీతాకాలంలో సింధు నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతున్నందున స్థానికులు నదీ గర్భం నుంచి అక్రమంగా బంగారాన్ని సేకరించకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు హిమాలయ ప్రాంతం నుంచి బంగారం వస్తోందని, అదంతా పెషావర్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోతుందని మరో నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం నీటి ప్రవాహం కారణంగా హిమాలయాల నుంచి బంగారు కణాలు సింధు నదిలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది.